నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా పేద పిల్లలకు 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు సంబంధించి సంబంధిత ప్రైవేటు పాఠశాలలు వారికి కేటాయించిన సీట్ల ప్రకారం చేర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశించారు రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు తొలి విడత కేటాయించిన ప్రకారం ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను చేర్చుకోవడం జరిగిందని రెండవ విడతలో జిల్లాకు 263 మంది విద్యార్థులను కేటాయించారని వీరందరినీ ఈ నెల 7వ తేదీలోపు సమీపంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని డీఈఓ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు అదేవిధంగా నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు విద్యా కానుక అందించాలని డీఈఓ ఆదేశించారు 1 నుండి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అన్ని మండల విద్యాశాఖ అధికారులు కార్యాలయాలకు జిల్లా కేంద్రం నుండి చేరాయని 8 నుండి 10వ తరగతి విద్యార్థులకు నేరుగా మండల పాయింట్లకు పాఠ్య పుస్తకాలు చేరుతున్నాయని తెలిపారు సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు విద్యా కానుక మెటీరియల్ కలిపి పాఠశాలలకు పంపించాలని సుభద్ర సూచించారు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి మనం 2024-25 అకాడమిక్ ఇయర్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ మన విద్యాశాఖలో లాస్ట్ ఇయర్ పెండింగ్స్ని దృష్టిలో పెట్టుకుని మరి ప్రజెంట్ ఇయర్ రెడీనెస్ విషయంలో మీ అందరికీ కూడా ఇమీడియట్గా మీ అందరినీ అలర్ట్ చేసే విధంగా మీ అందరికీ కూడా ఈ సూచనలు జారీ చేయడం జరుగుతూ వస్తుంది ముందుగా మనం 12(1)C తీసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఫస్ట్ లిస్ట్ కంప్లీట్ అయ్యింది మరియు సెకండ్ లిస్ట్ కమ్యూనికేట్ చేశారు సెకండ్ లిస్ట్లో కమ్యూనికేట్ చేసినటువంటి లిస్టులో 263 మందికి ఈ రోజుకి ఇంకా ఒక 50 మంది 60 మందిని అడ్మిషన్ జరిగినట్టుగా మన ఫిగర్ చూపించినప్పటికీ కూడా లాస్ట్ డేట్ 7th మనకి ఇంకా 2 days టైము రేపు మరుసటి రోజు ఈ 2 daysలో కూడా ఆల్ సిఆర్పీస్ మీ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ని తీసుకుని ఆ స్కూల్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 12(1)C సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని లాస్ట్ టైం ఫస్ట్ లిస్ట్లో ఎంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో జాయిన్ చేశారో అదేవిధంగా ఎంఈఓస్ ఆ సిఆర్పీస్ ద్వారా ఇది కంప్లీట్ చేయాల్సిందిగా మొట్టమొదటి విషయాన్ని నోట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను విద్యా కానుక రెడీనెస్ పర్పస్లో మనకి విద్యార్థులకి 193,000 మందిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే 1 to 7th ఎన్టీ బుక్స్ అదేవిధంగా నోట్బుక్స్ మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా మండల్ పాయింట్కి చేర్చినప్పటికీ కూడా కిట్ కంప్లీటెడ్గా అన్ని ఐటమ్స్ చేరనందున వాటికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు మరి మండల్ పాయింట్లో మనకు ఉన్నటువంటి సర్వశిక్షా అభియాన్ సిఎంఓ గారు శ్రీనివాస్ గారి రికార్డ్ని దృష్టిలో పెట్టుకుని అవి వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు మిగిలిన ఐటమ్స్ కూడా వచ్చిన వెంటనే అది కిట్ రూపంలో మాత్రమే మండల్ పాయింట్లో జరగాలి కిట్ రూపంలో ఏర్పాటు చేసి ఆ కిట్స్ని మన కన్సర్న్ స్కూల్స్కి కమ్యూనికేట్ చేసుకుంటూ ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాల్సినటువంటి ఆదేశాలు ఉన్నాయి మన దగ్గర మనం June 12th అంటే మండల్ పాయింట్ నుంచి మీకు ఇచ్చిన ఐటమ్ని ఇమీడియట్గా స్కూల్ పాయింట్కి చేర్చాల్సిన బాధ్యత స్కీమ్ ప్రకారం చూసినట్టయితే MUO 2 అని చూపించినప్పటికీ కూడా MUO 1 and 2 ఇద్దరూ చాలా కోఆర్డినేషన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుంటూ పూర్తి బాధ్యత వహించి మండలంలో ప్రతి విద్యార్థికి సకాలంలో అందించడానికి మాత్రం మీరు ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను 8th, 9th, 10th CBSE ఎన్టీ బుక్స్ కూడా మండల్ పాయింట్కే చేరుతూ వచ్చినవి ఇప్పటికీ 38 మండల్స్లో ఈ రోజు నాటి చూసినట్టయితే ఒక 9 మండల్స్కి రిసీవింగ్ అనేది కనబడింది రిమైనింగ్ మండల్స్ కూడా మనకి వార్పుట్ బేసిస్లో మన రాష్ట్ర స్థాయి నుండి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాటన్నింటినీ మీరు భద్రపరుచుకునే విధానంలో కానీ మీరు స్టోరేజ్ పాయింట్ని మెయింటెనెన్స్ ఆఫ్ స్టోరేజ్ పాయింట్ని మనకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా ఐటమ్ వైజ్ ఉండాలి ఏ రోజుకి ఆ రోజు అకౌంటబిలిటీ ఉండాలి ఆ ప్లేస్లో ఆ ఐటమ్ని మళ్ళీ మనం అడిగినప్పుడు ఆ పారామీటర్స్ చెప్పగలిగి ఉండాలి దయచేసి ఎంఈఓస్ అందరూ కూడా నేను 2-3 మీటింగ్లో తెలియజేసినప్పటికీ కూడా ఇక మరి June 12th మనకి ఇంకా సమయం అనేది ఎంతో లేదు కాబట్టి మరొక్కసారి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చక్కగా మనం చేసే వర్క్ ఆనందంగా సంతోషంగా చేయించగలిగి ఉండాలి అక్కడ డిస్ప్లే చేయగలిగి ఉండాలి ఆన్సరబుల్గా ఉండాలి ఈ ప్లేస్ ఖచ్చితంగా మీరు పాటించాల్సిందిగా తెలియజేస్తున్నాను ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన మాగుంట శ్రీనివాసులు రెడ్డిని పలువురు అభినందించారు మాగుంట కార్యాలయంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మాగుంట అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను మాగుంట కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగనాయకులు, సుధాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో కేక్ కట్ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ కటాక్ష ఓకే ఎప్పుడైనా ఓకే 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 సార్ ఒంగోలు ఎమ్మెల్యేగా దామచెల్ల జనార్దన్ రావు, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి విజయం సాధించిన సందర్భంగా స్థానిక కొత్త మామిడిపాలెం టీడీపీ కార్యకర్తలు రామాలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు అంజయ్య మాస్టర్ కేక్ను కట్ చేసి తమ సంతోషాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో బూత్ కన్వీనర్ మేదరమెట్ల రవిచంద్రతో పాటు శిరీష, సృజన, లక్ష్మి, ప్రసన్న, పద్మ, సురక్ష అపార్ట్మెంట్స్ నుండి సురేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తత్వజ్ఞాన శ్రీప్రదాయ నమః. ఓం వాయుపుత్రాయ నమః. ఓం మధురాయ నమః. ఓం అమృతవే నమః. ఓం వాయుపుత్రాయ మధురాయ నమః. ఓం మహిమాన సుబ్బారావు గోత్రవస్య గణపతి సుబ్బారావు, అన్నపూర్ణ, శ్రీనివాసరావు సహ కుటుంబానం, రాజ్యలక్ష్మి, గోపీనాథు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన నీట్ 2024 ఫైనల్ కీలో తమ విద్యార్థులు అధిక సంఖ్యలో సీట్లు సాధించినట్లు మైత్రేయ నీట్ అకాడమీ డైరెక్టర్ రామారావు తెలిపారు. ఒంగోలులోని అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎంబీబీఎస్, డెంటల్, వెటర్నరీ సీట్లు సాధించినట్లు చెప్పారు. సీట్లు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను డైరెక్టర్ రామారావు అభినందించారు. మాది మైత్రేయి నీట్ అకాడమీ అండి. 2019-20లో మేము స్టార్ట్ చేశాము. దీనికి ఫౌండర్ వచ్చేసి ఎస్ రామారావు గారు సారు. ఇది మాకు 5th ఇయర్ అండి. 4 years అవుతుంది. ఈ 4 years నుంచి కూడా మేము ఇయర్ బై ఇయర్
మాకు ఎలా ఉందంటే ఒక ఫస్ట్ స్టార్ట్ ఇయర్ 6 MBBS సీట్లతో స్టార్ట్ చేసి ప్రజెంట్ ఈ ఇయర్ 24 MBBS సీట్లతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం మేము. ఈ సంవత్సరం దాదాపు 24 మెడికల్ సీట్లు సాధించాము అంటే అది విద్యార్థుల కృషి, ఎంతో అనుభవజ్ఞులైనటువంటి మా కాలేజీ లెక్చరర్స్ యొక్క కృషి. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పిల్లలు కూడా ఫాలో అయ్యి చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి సీట్లు తెచ్చుకోవడం జరిగింది. యాక్చువల్గా మా స్ట్రెంత్ ఓన్లీ 55లో 24 సీట్లు వచ్చినాయి అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి సీటుతో హ్యాపీగా ఇంటికి వెళ్తారు. సో మాకు మైత్రేయి అంటే కేర్ ఆఫ్ సక్సెస్ అడ్రస్ అన్నట్లుగా మా ఇన్స్టిట్యూషన్ అనేది రన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా వైష్ణవి తులసి అనే పాప 645 మన ఒంగోలులో టాపర్ ఆ పాప. నెక్స్ట్ వచ్చేసి ముస్కాన్ 609. ముస్కాన్ అనే పాప మేము చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. మా మీద హోప్స్ తోటి పిల్లల్ని మా దగ్గర వదిలినటువంటి తల్లిదండ్రులకు కూడా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లలు కూడా మా మాట విని చక్కగా చదువుకున్నందుకు గాను వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్. 2024 నీట్ రిజల్ట్ నిన్ననే రాత్రి రిలీజ్ అయినాయి. ఆ రిజల్ట్లో మా యొక్క మైత్రేయి అకాడమీ యొక్క పిల్లలు మంచి ర్యాంకులతోటి ప్రపంచం సాధించారు. ఆ ర్యాంకులు కూడా మన ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకు దిశగా సాధించినటువంటి విద్యా సంస్థ మైత్రేయి నీట్ అకాడమీ. ఈ యొక్క ర్యాంకులు సాధించడానికి మాకు తోడ్పడినటువంటి విద్యార్థులకు ఈ విద్యార్థులకు తోడ్పడేటటువంటి తల్లిదండ్రులకు అందరికీ మా యొక్క మైత్రేయి అకాడమీ తరపున డైరెక్టర్స్ అయినటువంటి నేను, మా యొక్క శ్రీధరు, మేము అందరికీ పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. టీచింగ్ విధానం కానీ అకాడమిక్ ప్రోగ్రాం కానీ నడపటంలో మైత్రేయి అకాడమీ చాలా భిన్నంగా ఉంటుంది. కార్పొరేట్కి కానీ హైదరాబాద్లో ఉన్న కాలేజీలు కానీ దేనికి కూడా తీసిపోకుండా మా యొక్క విధానము అందరికీ నచ్చుతుందని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాసింది 55 మంది కానీ అందులో వచ్చింది 24 మందికి. మేము ఇంకా ఎక్కువ మార్కులు రావాలి ఇంకా ఆశించాము. అయినా కూడా 645 మార్కులు రావడం మాకు కూడా సంతోషంగా ఉంది. దానికి తోడు మిగతా విద్యార్థులు కూడా ఈ 24 మంది కాకుండా మిగతా వాళ్ళు కూడా BDS కానీ అగ్రికల్చర్ కానీ ఆయుర్వేదం కానీ ఏదో ఒక రంగంలో వాళ్ళకి సీట్ వస్తుంది. ఈ యొక్క సంస్థ నందు స్పెషల్ ప్రోగ్రాం కూడా ఒకటి మేము స్టార్ట్ చేస్తున్నాం. లాంగ్ టర్మ్ కోచింగ్ నందు స్పెషల్ ప్రోగ్రాం కూడా ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నందుకు మేము తెలియజేస్తున్నాం. ముష్కాన్ అఫ్రీన్. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఒంగోలులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే మైత్రేయి నీట్ కోచింగ్కి. ఎందుకంటే యాక్చువల్గా మేమందరం డిఫికల్ట్ ఫీల్ అయ్యేది ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ బెస్ట్. కంప్లీట్గా 180కి 180 స్కోర్ చేయడానికి అయితే సూపర్ హెల్ప్ఫుల్. ఇక్కడ జరిగే ప్రాక్టీస్ టెస్ట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ అన్నీ నీట్ లెవెల్కి చాలా దగ్గరగా ఉండి ఎగ్జాక్ట్ స్కోరే నీట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో బెస్ట్ ఇన్స్టిట్యూట్. బయాలజీ కూడా చాలా బాగా చెప్తారు. కంప్లీట్గా సార్ వాళ్ళని ఫాలో అయిపోతే ఈజీగా క్రాక్ చేయొచ్చు నీట్. మా పాపకు ఈ సార్ అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అసలు చాలా భయపడ్డా ఇక్కడ చేర్పించాలంటే, కానీ చేర్పించాక తెలిసింది చాలా మంచి ఇన్స్టిట్యూట్లో చేర్పించామని. నాకు చాలా హ్యాపీగా ఉంది మా అమ్మాయికి సీట్ రావడం. అండ్ నిజంగా మైత్రేయి నీట్ అకాడమీలో జాయిన్ అయిన తర్వాతే నాకు సబ్జెక్ట్ అనేది నేర్చుకోగలిగాను నేను ఇక్కడ. అండ్ ఐ వాజ్ రియల్లీ వెరీ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ మైత్రేయి ఫ్యామిలీ. అండ్ మా టీచర్స్ యొక్క సపోర్ట్ కానీ వాళ్ళు మాతో చాలా కోఆపరేటింగ్గా ఉంటారు. అండ్ చాలా ఫ్రెండ్లీ నేచర్తో మాకు ఇక్కడ సబ్జెక్ట్ నేర్పిస్తుంటారు, చాలా సపోర్ట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్ను డీఈఓ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణ ముప్పు ప్రమాదాన్ని తప్పించవచ్చని తెలిపారు. మరొక ముఖ్య అతిథి మరొక పర్యావరణ పరిరక్షణ గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కలిగించడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణ ముప్పు ప్రమాదాన్ని తప్పించవచ్చని తెలిపారు. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రోజురాణి, సంతనూతలపాడు మండల విద్యాశాఖ అధికారి వెంకారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రమేష్, డిఐఈఓ శ్రీనివాసరావు, స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ, మున్సిపల్ ఇంజనీర్ జానీ, సమగ్ర శిక్ష సిఎంఓ శ్రీనివాసరావు, ఎన్జీసీ కోఆర్డినేటర్ సంజీవరాజు తదితరులు పాల్గొన్నారు. తొలుత పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతామని విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు. వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు డిఈఓ సుభద్ర బహుమతులు అందజేశారు. జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్నా భూమి ఎంత గొప్పదో, జననీ జగమంతా నిండి ఉన్న భూమిలోన మనకు కోసమిచ్చే దైవం భరత భూమి నేల. జయ హో నా జన్మభూమి ఎంత గొప్పదో, జయ హో నన్ను కన్నా భూమి ఎంత గొప్పదో. అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని లాంచింగ్ అనేది మనకి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం కోసం గాను రాష్ట్ర స్థాయి అధికారులు వారందరూ కూడా మనకి ఇచ్చినటువంటి ఒక షెడ్యూల్ని జూన్ 12th to జూన్ 19th ఈ వారోత్సవం నడిపించడం కోసం మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రోజు ఏ కార్యక్రమాలు నడిపించాలనే విషయాలపైన ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో మనం లాంచింగ్ ఏర్పాటుకి ప్రారంభోత్సవంగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్న విధంగా చూసినట్టయితే ఈ వేస్టేజ్
మరియు వేస్టేజ్ ఈ కార్యక్రమాల్లో భాగంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ని మనం 1 వీక్కి గాను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి సమయాన్ని తీసుకున్నట్టయితే జూన్ 12th రీఓపెనింగ్ అయ్యే కార్యక్రమాల్లో భాగంగా ఆల్ ఎంఈఓస్ అందరికీ కూడా అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ డ్రైవ్లో ఉన్నటువంటిది 2 వేరువేరుగా చేసుకుంటూ వాటి ద్వారా మనకి ఉన్నటువంటి పాఠశాల పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా పిల్లల ద్వారా స్టూడెంట్స్ ద్వారా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటూ మనకు ఉన్నటువంటి పర్యావరణాన్ని రక్షించుకునే ఏర్పాట్లుగా తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఆ రోజు చూసినట్టయితే మనకి కిచెన్ గార్డెన్స్ని ఎలా రెడీ చేసుకోవాలి, కిచెన్ గార్డెన్స్ని ఎలా నిర్వహణ నడిపించాలనే విషయాల్లో కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ అంటే స్కూల్స్లో జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మన జిల్లాలో 350 ఎకో క్లబ్స్ ఉన్నాయి. ఈ ఎకో క్లబ్స్ ద్వారా పాఠశాలలో నేషనల్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా 6 థీమ్స్ల ద్వారా మన ఈ పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా ఒక సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని జరగబోతుంది. వారందరికీ కూడా టీచర్లకు ప్రోత్సహిస్తూ విద్యార్థులకు బహుమతులు జిల్లా శాఖ తరపున అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయులందరూ కూడా సైన్స్ ఉపాధ్యాయులు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విద్యార్థులకు మరి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఇనాగరేషన్ ఫంక్షన్ చేసాము. జిల్లా ఇనాగరేషన్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మనకి 200 పాఠశాలలో ఎకో క్లబ్స్ అనేవి మనకు రన్ అవుతున్నాయి. ఈ ఎకో క్లబ్స్ వీటిని ఉపయోగించుకొని మనం మిషన్ లైఫ్ వారి షెడ్యూలు జూన్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు పాఠశాలలో జరగాల్సిన కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. కావున అన్ని పాఠశాలల్లో జూన్ 12న ప్రారంభం అవుతాయి కాబట్టి జూన్ 12 నుంచి 19 దాకా పాఠశాలల్లో ఈ మిషన్ షెడ్యూల్ వారి కార్యక్రమాలు పాఠశాలలో రోజువారీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు తన సమీప అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 34,026 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గెలుపొందిన దామచెల్లను కలిసేందుకు ఆయన నివాసం వద్దకు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దామచెల్లను పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జిల్లా అధికారులు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే దామచెల జనార్దన్ చేరుకున్న సందర్భంగా ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని మిఠాయిలు పంచిపెట్టారు. అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు శాఖ ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్ వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు కోశాధికారి దనిశెట్టి రామునాయుడు ఆధ్వర్యంలో జరిగిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో బాదం, తురాయి, గానుగ మొక్కలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 1973వ సంవత్సరం నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఎయిమ్స్ క్లబ్ పూర్వ జాతీయ అధ్యక్షులు రాధారమణగుప్తా జంధ్యం అన్నారు. ఈ సంవత్సరం భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత థీమ్తో పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని తెలిపారు. భూతాపాన్ని తగ్గించి మానవ మనుగడ ఆరోగ్యవంతంగా కొనసాగడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుని రాబోయే తరాలు ఆరోగ్యవంతంగా ఉండడానికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్ ఒంగోలు పూర్వ అధ్యక్ష కార్యదర్శులు తుమ్మపొడి బుచ్చిబాబు, నేరెల శ్రీనివాసరావు, కోశాధికారి దనిశెట్టి రామునాయుడు, శనిగేపల్లి నాగాంజనేయులు, సభ్యులు తీగల సత్యవతి, కటకం నాగేశ్వరరావు, మల్లికార్జున, దొద్దాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. మన భూమి మన రక్షణ, మన భారత భూమిని మనమే రక్షించుకోవాలి. ఈ ధరణి దినోత్సవం సందర్భంగా, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు శాఖ ఎయిమ్స్ క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లో ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో 50 మొక్కలను మనం పంపిణీ చేయడం జరిగింది. మన 1973వ సంవత్సరం నుంచి అంతర్జాతీయంగా ఎన్విరాన్మెంట్ డేను జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి మన భూమి మన రక్షణ, ఎడారీకరణ మరియు భూ రక్షణ కోసం పాటుపడదామనే నినాదంతో పర్యావరణవేత్తలంతా కూడా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్దంకి బస్టాండ్లో మొక్కల పంపిణీ కార్యక్రమం ద్వారా ఎయిమ్స్ క్లబ్ సభ్యులు మొక్కలను పంపిణీ చేశారు. కాబట్టి వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా ఈ వేసవి తాపాన్ని కూడా మనం తప్పించుకోవాలి. ప్రస్తుతం వేసవి అనేది దాదాపుగా మనకి 56 డిగ్రీల దాకా పెరుగుతూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో భూమి మీద మనుగడ చాలా కష్టమైపోతున్నది. కాబట్టి భూమి ఎంత చల్లగా ఉంటే అంత సురక్షితంగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా మనం అందరూ కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వస్తువులను దూరం చేసుకుందాం. ముందుగా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఎయిమ్స్ క్లబ్ తరపున అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉచితంగా మొక్కలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను భాగస్వాములైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చూస్తుంటే ఎక్కడైనా సరే దేశంలో పర్యావరణం కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. ఎక్కడైనా సరే కాలుష్యాన్ని నివారించడానికి మనం మొక్కలు నాటినట్లయితే కొంతలో కొంతైనా మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము.
మొక్కల నుండి మనం ఎంతో ప్రయోజనాన్ని పొందుతున్నాము. కానీ ఆ మొక్కని మనం కష్టపడి మనం దాన్ని సేవ్ చేసుకోలేకపోతున్నాము, దాన్ని రక్షించుకోలేకపోతున్నాము. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము. మన ఎయిమ్స్ క్లబ్ వాళ్ళు ఇట్లా పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని అందరికీ ఉచిత మొక్కలు పంపిణీ చేస్తున్నారు. నేను కూడా ఒక సిటిజన్గా ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక మొక్క నాటుదామని చెప్పి ఉచిత మొక్కలు పంపిణీ చేయడం వల్ల నేను కూడా తీసుకోవడానికి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సంవత్సరానికి ఒక్కరోజు కనీసం ఈ రోజైనా ఒక మొక్క నాటాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. నీట్ 2024కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫైనల్ కీలో ఒంగోలులోని జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 38 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ గోగినేని నాగేశ్వరరావు తెలిపారు. అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. సమావేశంలో అధ్యాపకులు సురేష్, హరిబాబు, శ్రీనివాసరెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిఎన్ఆర్ మెడికల్ అకాడమీ ఇది థర్డ్ బ్యాచ్, అవుట్ గోయింగ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. ప్రతి ఇయర్ మేము మాకున్న స్టూడెంట్స్లో 35 to 45% స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ బ్యాచ్లో అవుట్ ఆఫ్ 38లో 16 మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. సెకండ్ బ్యాచ్, లాస్ట్ ఇయర్ బ్యాచ్ 2022 బ్యాచ్, 22-23 బ్యాచ్, ఈ బ్యాచ్లో అవుట్ ఆఫ్ అరౌండ్ 80 స్టూడెంట్స్ 35 మెంబర్స్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. నెక్స్ట్ ఈ బ్యాచ్లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ప్రకారం, ఇప్పుడున్న అనాలిసిస్ ప్రకారం మేము అనుకున్నటువంటి ఇది 55 to 60 వరకు సీట్స్ వస్తాయి అనుకున్నాం. కానీ కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి 35 to 45 సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక బీడిఎస్ ఇలా డిఫరెంట్, హోమియో ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలో జాయిన్ అయ్యే సీట్స్ కాకుండానే 35 వరకు ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది డిఫరెంట్ కేటగిరీలో. మీ స్టూడెంట్ మీ వైపు నుంచి, అంటే మీ చైల్డ్ నుంచి ఎంతో వర్క్ జరగడం వల్ల మాత్రమే వస్తుంది. కాబట్టి ముందు వాళ్ళని బాగా అప్రిషియేట్ చేయాలి, స్టూడెంట్స్ని బాగా అప్రిషియేట్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ర్యాంక్, సీట్, ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక టెన్షన్ పడతారు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కాకుండా ఫస్ట్ లాంగ్ టర్మ్ కానీ ఇంటర్మీడియట్ కానీ చేరిన రోజు నుంచి వర్క్ చేసుకుంటూ వెళ్తే, టీచర్ చెప్పేది ఫాలో అవుతూ వెళ్తుంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది ఈ 3 ఇయర్స్లో మేము అబ్జర్వ్ చేసింది. ఇంకా నెక్స్ట్ బ్యాచ్కి కూడా, రాబోయే బ్యాచెస్కి కూడా మేము ఇంతకంటే బెటర్ రిజల్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తామని ఈ మీడియా మిత్రులు ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. చేస్తూ కావాల్సినటువంటి క్వశ్చన్స్ క్లారిఫై చేస్తూ, అలాగే డౌట్స్ క్లారిఫై చేస్తూ కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చే విధంగా హెల్ప్ చేస్తామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. సో ఈ సందర్భంగా ఇక్కడ మా ఫ్యాకల్టీ మెంబర్స్, సో మా ఫ్యాకల్టీ మెంబర్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్, అలాగే మా పేరెంట్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ఒకసారి మాట్లాడుతుందా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఐవెన్ చూసినట్లయితే మనము కాలేజీ ఎస్టాబ్లిష్ చేసింది కరోనా టైంలో సార్. కరోనా టైంలో అయినప్పటికీ కూడా మనము బయటకు వెళ్లకుండా మా పాపని ఇక్కడే జాయిన్ చేసాము. ఇంటర్మీడియట్ 981 మార్క్స్తో మంచి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా లాంగ్ టర్మ్లో కూడా 637 మార్క్స్ వచ్చాయి. సో పాప చూసినట్టయితే ఫస్ట్ జిఎన్ఆర్ మెడికల్ అకాడమీలో కాబట్టి రిమైనింగ్ పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి మా ఇన్స్టిట్యూట్ మీద నమ్మకంతో మీరు జాయిన్ చేసినటువంటి పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీ వాంటెడ్గా ఎంబీబీఎస్ కావాలంటే 550 అబవ్ అండ్ 600 అబవ్ ఉండాలి. లేదా బీడిఎస్, ఆయుష్ కోర్సెస్, బిహెచ్ఎంఎస్, బిఏఎన్ఎస్, బిఎన్వైఎస్ ఈ కోర్సులో జాయిన్ అయినా కూడా ఖచ్చితంగా ఏదో ఒక సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ కాదు, బీడిఎస్ పర్వాలేదు, ఆయుష్ కోర్సెస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్, బియుఎంఎస్, బిఏఎంఎస్ ఇలాంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవడానికి ఖచ్చితంగా అయితే సీటు వస్తుంది. ఈ అకాడమీలో చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కు ఏదో ఒక ర్యాంకుతో ఏదో ఒక కోర్సులో అయితే అడ్మిషన్ అయితే వస్తుంది. ఏ స్టూడెంట్ కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. అందరూ సీరియస్గా ఉన్నారు.
ఓకే సార్. అండ్ ఎప్పుడన్నా నీట్ క్లియర్ చేయడానికి 2 ఇంపార్టెంట్ థింగ్స్. మన సైడ్ నుంచి మనం హార్డ్ వర్క్ ఇస్తే ఆపోజిట్ సైడ్ నుంచి సర్చ్ మనకి షెడ్యూల్ కానీ ప్లాన్ ఎలా చదవాలి అన్న ప్లాన్, ఏ టాపిక్స్లో మనం వెనుకబడి ఉన్నాము, ఇవన్నీ హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ని నేను ఇక్కడే పొందగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటే నేను ఒకటే చెప్తాను, సార్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్లాన్, టైం టేబుల్ ఏదైతే ఉందో దాన్ని మేము ప్రాపర్గా యూజ్ చేసుకోవడం వల్ల, వాళ్ళు ఇచ్చిన టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఐ అచీవ్డ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రిషక్ సింగ్. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 505 వచ్చినాయి. నాకు బేసిక్గా ఫస్ట్ అటెంప్ట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ తగ్గినాయి మార్క్స్. నేను ఒక 6 months లేట్గా జాయిన్ అయ్యాను. దగ్గర నవంబర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యాను. నా లూప్ హోల్స్ ఫస్ట్ బాగా ఐడెంటిఫై చేసి మా సార్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే నా లూప్ హోల్స్కి తగ్గట్టు నా డ్రాబ్యాక్స్ చెప్పారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోగలిగాను. బయాలజీ ముందే బాగా వచ్చినాయి, వాటిని ఇంకొంచెం పెంచుకోగలిగాను. కెమిస్ట్రీలో 70, ఫిజిక్స్లో 60 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి నాకు కరెక్ట్. దీనివల్ల ఇంకొంచెం బబ్లింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే నీట్లో ఇంకా బాగా వచ్చాయి. 20 మార్క్స్ బబ్లింగ్ మిస్టేక్స్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నవోదయలో చదువుకున్నాను. మాకు నవోదయలో ఈ నీట్ కోచింగ్ అనేది ఉండదు. డిసిప్లిన్ బాగా నేర్పించారు కానీ ఈ విధంగా నీట్ అనేది అంతగా ఏం నేర్పించలేదు వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సార్లు హరిబాబు సార్ కానీ, బాటనీ సార్, జువాలజీ సారు, జిఎన్ఆర్ సార్ కానీ, సురేష్ సార్ అందరూ కలిసి మమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా ఉండడంతో వచ్చే ఏడాది పొగాకు రైతులు భారీగా సాగు పెంచే ఆలోచనలో ఉన్నారు. పొగాకు మార్కెట్ ధరలు పోటీపడి పెరుగుతూ బోర్డు చరిత్రలోనే రికార్డు స్థాయికి ఎగబాకుతున్నాయి. ఎన్నడూ లేనంతగా కిలో పొగాకు గరిష్ట ధర 360 రూపాయలు పలికింది. దాదాపు జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లోనూ వ్యాపారులు పోటీపడి బ్రైట్ రకం కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో కిలో 230 రూపాయల నుండి ప్రారంభమైన ధరలు నెల రోజులు నిలకడగా కొనసాగాయి. ఆ తర్వాత వ్యాపారులే పోటీపడి మార్కెట్ను పెంచేశారు. మీడియం లో గ్రేడ్కు కూడా మంచి ధరలు ఇస్తుండడంతో రైతులు వచ్చే సీజన్లో సాగుకు ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పెంచిన ధరలకు వ్యాపారులు జట్టుగా ఏర్పడి కళ్లెం వేస్తున్నారు. జిల్లాలో 2 రోజులుగా అన్ని వేలం కేంద్రాల్లో వ్యాపారులు పొగాకు మార్కెట్కు కళ్లెం వేశారు. బ్రైట్ రకానికి పోటీపడి గరిష్టంగా కిలో 360 రూపాయల వరకు ధర ఇచ్చి ఇప్పుడు కూటమి కట్టారు. గరిష్ట ధర 330 రూపాయలకు సీలింగ్ పెట్టుకుని కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. 4 రోజులు ఆలస్యమైనా పొగాకు మనమే కొనుగోలు చేయాలి కదా, మనమే పోటీపడి ధరలు పెంచుకోవడం ఎందుకు అన్నట్లుగా వ్యాపారులు ఆలోచిస్తున్నారు. దీంతో రైతులు అయోమయంలో పడ్డారు. కోవిడ్ అనంతరం నుండి పొగాకు మార్కెట్ ఆశాజనకంగానే ఉంది. 3 ఏళ్లుగా రైతులు ఎంతో కొంత లాభాన్ని ఆర్జిస్తున్నారు. ఈ ఏడాది ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో రైతుల్లో మరిన్ని ఆశలు రేకెత్తుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు డిమాండ్ పెరగడం, ఎప్పుడు అధికంగా దేశాల్లో ఉత్పత్తి తగ్గడంతో ఇక్కడ పొగాకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అయితే వచ్చే ఏడాది ఇదే ధరలు కొనసాగుతాయన్న ఆశలు పెట్టుకోవద్దని పొగాకు బోర్డు అధికారులు సూచిస్తున్నారు. పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో ఇప్పటికే పొగాకు సాగు చేసేందుకు పొలాలు కౌలు ధరలు ఇప్పటికే పెంచేశారు. పొదిలిలోని ఓ దేవస్థానం భూమిని కౌలు వేలం పాటలు వేయగా గతంలో కన్నా రెట్టింపు ధరలకు రైతులు దక్కించుకున్నారు. దీనికి పొగాకు ధరలే కారణంగా కొంతమంది చెబుతున్నారు.
బ్యారెన్లు కూడా గతంలో కన్నా ఎక్కువ పెట్టి లీజులకు తీసుకుంటున్నారు. 50,000 రూపాయల నుండి ₹1,00,000 వరకు అదనంగా చెల్లించేందుకు కొంతమంది రైతులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. నాడు నేడు కింద జిల్లాలోని 950 పాఠశాలల్లో జరుగుతున్న పనుల్లో ఏమైనా పెండింగ్ ఉంటే ఈ నెల 12వ తేదీలోపు పూర్తి చేయాలని డీఈఓ సుభద్ర ఆదేశించారు. ఏ పాఠశాలల్లోనైనా పనులు పూర్తయి అందుకు సంబంధించి కాంపోనెంట్ మిగిలి ఉంటే మిగిలి ఉన్న పాఠశాలలకు పంపించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాల ఆవరణలో గ్రౌండ్లో నాడు నేడుకు సంబంధించి ఇసుక, ఇటుక, ఐరన్ ఎక్కడ ఉండరాదని, ఒకవేళ ఎక్కడైనా ఉంటే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సస్పెన్షన్కు గురవుతారని డీఈఓ హెచ్చరించారు. ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ 1 and 2 మీ అందరికీ కూడా మనం నాడు నేడు మీద మన కమిషనర్ ఇన్ఫ్రా వారి ఆదేశాల ప్రకారంగా ఫిబ్రవరి నెల నుండి చూసినప్పటికీ కూడా మార్చి 31కి ఆల్రెడీ మీ అందరికీ కూడా అవసరమైనటువంటి అమౌంట్స్ అకౌంట్స్ హెచ్ఎంసీ అకౌంట్స్ చేరి ఉన్న తరువాత నుండి మనం వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము. అప్పటి నుండి రకరకాల రివ్యూ మీటింగుల ద్వారా తెలియజేసుకుంటూ వచ్చి ఆల్ ఎంఈఓస్ కండి మండల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో కమ్యూనికేట్ చేసుకుంటూ వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటూ మనం టోటల్గా ఫిజికల్ కంప్లీషన్స్ ఏ కాంపనెంట్ ఏ స్టేజెస్లో ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీ అందరి దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి కాంపోనెంట్ వైజ్ మెటీరియల్స్ ఎవరెవరి దగ్గర అయితే యాక్సెస్ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర అయితే ఇంకా అమౌంట్స్ అవసరం ఉన్నాయనే విషయాల్ని మీ దగ్గర ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ డిజైన్ చేసి మీకు ఇచ్చిన తర్వాత ఆల్ ఎంఈఓస్ కూడా సబ్మిట్ చేసేయడం జరిగింది. ఎక్కడైతే ఏసీఆర్లు కానీ నాడు నేడులు కానీ ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉండి ఉన్నాయి, ఎక్సెస్ 10% ఎక్స్ట్రా ఎక్కడైతే ఖర్చు అయ్యింది, ఎక్కడైతే ఉంది అనేది ఇచ్చినటువంటి బడ్జెట్కి 10% ఎక్సెస్ కనుక యూజ్ చేసినట్టయితే ఆ లిస్టు సెపరేట్ చేసి కలెక్టర్ గారి పర్మిషన్ తోటి మళ్ళీ వర్క్ ముందుకు నడవమని ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి ఆ సబ్జెక్ట్ ఒకటి. అదేవిధంగా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో 100% ఎక్స్పెండిచర్కి 20% అంటే 10% అబోవ్ అప్ టు 20%, అలాగే 20 అబోవ్ అప్ టు 30%. 3 రకాలుగా దాన్ని మనం స్ప్లిట్ చేసాము, విడివిడిగా చేసాము. 10% వరకు అప్ టు 10% కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుని ఇమీడియట్గా వర్క్ చేసుకోవడానికి మనకి ఇది కూడా కమిషనర్కి పంపించాం పర్మిషన్ కోసం. అదేవిధంగా గౌరవనీయులు కలెక్టర్ గారు ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నా సరే సార్ నాకు ఇచ్చినటువంటి సమయంలో కమిషనర్ ఇన్ఫ్రా వారి ఆదేశాలకి అనుగుణంగా స్టేట్ మొత్తం మీద ముందుగా మన రిపోర్టు చేరాలనే ఉద్దేశంతో ఆల్ ఇంజనీరింగ్ డిఈలతో మీటింగ్ పెట్టడం, ఏపీఈపీ డబ్ల్యూఐసి వాళ్ళు ఎస్ఎస్ఏ డిఈ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ పిఆర్ కానీ పిహెచ్డి కానీ ఈ వేరియస్ డిఈలతో నేను కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటూ ఇన్ టైంలో రిపోర్ట్ తీసుకుని వచ్చి మనకి కమిషనర్ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ టైం, ఆ కట్ ఆఫ్ టైంకి యాజ్ ఎ డిఈఓగా నా రిపోర్ట్ పంపించాల్సినటువంటి టైంకి నేను అందించుకోవడంలో సార్ దగ్గర కలెక్టర్ గారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు తీసుకుని కన్సర్న్ ఎస్సీ వారికి ఫోన్ చేసి సారే మనకి ఈ వర్క్ కంప్లీట్ చేసి ఈ రిపోర్టు మన ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్ఫ్రా వారికి పంపించడానికి పూర్తి సహాయ సహకారాలు. అంతటి మనకి ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీలో బిజీగా ఉన్నప్పటికీ కూడా గౌరవనీయ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సమయం మనందరం విద్యాశాఖ తరఫున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఈ కంప్లీట్ చేసినటువంటి ఆ రిపోర్ట్ ప్రకారంగా ఆల్ ఎస్సీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫిజికల్ కంప్లీషన్స్ మీ డిఈల ద్వారా మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా కన్సల్టేషన్ కోఆర్డినేషన్ మీటింగ్ మీ అందరూ సహకరిస్తూ జూన్ 12కి కంప్లీట్ చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతూ ఉన్నాను. కాబట్టి ఫిజికల్ కాంపోనెంట్ వైజ్ ఫిజికల్ క్లోజింగ్ అతి తక్కువ అమౌంట్స్ తోటి ఏ కాంపోనెంట్ క్లోజ్ అవుతుందో ఆ కాంపోనెంట్ క్లోజ్ చేసుకుంటూ రావడం వల్ల మనది రిపోర్టు రాష్ట్ర స్థాయిలో మనమే ముందుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నాడు నేడుని మీరు ప్రయారిటీ తీసుకుని ఇది వార్పుట్ బేసిస్లోనే కంప్లీట్ చేయాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ కూడా జూన్ 12కి కంప్లీట్ చేయడంలో మీరు దృష్టి పెట్టాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒంగోలు బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు తయారు చేసిన ప్రాజెక్టులు వారిలోని సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ఈ పాఠశాలలో 10వ తరగతిలో చేరనున్న కీర్తి, దివ్యవాణి అనే అక్క చెల్లెళ్ళు అబ్బురపరిచే ఈవెంట్స్ తయారు చేశారు. అందుబాటులో ఉన్న వస్తువులతో రాకెట్ లాంచర్ తయారు చేశారు. ఆ రాకెట్ ఏ విధంగా ఎగురుతుందో ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ రాకెట్ లాంచర్ను
చూసిన జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర మరోమారు రాకెట్ లాంచర్ను వారి చేత ప్రదర్శింపచేశారు. అలాగే వాటర్ ట్యాంక్ అలారాన్ని కూడా అక్క చెల్లెళ్ళు అద్భుతంగా తయారు చేశారు. వాటర్ ట్యాంకర్కు 3 బల్బులు అమర్చారు. ట్యాంకర్ నిండితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, ట్యాంకర్ ఖాళీ అయితే ఆరెంజ్ లైట్ వెలుగుతుంది, వాటర్ ఓవర్ఫ్లో అయితే రెడ్ బల్బ్స్ వెలుగుతుంది. రైట్ సారీ సార్. ఇంకా స్టార్ట్ చేద్దామా సార్? గ్రీన్ లైట్ దగ్గర నుంచి వాటర్ అలారం ఇంట్లో సహజంగా ఉంటాయి, ట్యాంక్స్ ఉంటాయి, అవి నిండిపోతున్నప్పుడు మనం స్విచ్ చేసి మర్చిపోయి చాలా ఉపయోగపడుతుంది. పాప మా అమ్మ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వాటర్ వేస్తాం కదా, మిడిల్కి వచ్చినప్పుడు గ్రీన్ లైట్ వెళ్తుంది మేడం. ఇక మూడవదిగా ఇంట్లోకి ఎవరైనా దొంగలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా అలారం మోగేలా ఈవెంట్ తయారు చేశారు. ఇంటి చుట్టూ కనిపించకుండా వైరింగ్ అమర్చి ఎవరైనా గోడ దూకి లోపలికి అడుగు పెడితే వెంటనే బీప్ అలారం మోగుతుంది. దాంతో దొంగలు అక్కడి నుంచి ఉడాయించడం జరుగుతుంది. ఈ 3 ఈవెంట్లను తయారు చేసిన అక్కా చెల్లెళ్ళు కీర్తి, దివ్యవాణిలను డిఈఓ సుభద్ర ప్రత్యేకంగా అభినందించారు. సెన్సార్ మనం బ్యాంక్స్కైనా జ్యువెలరీ షాప్స్కైనా మనం పెట్టుకోవచ్చు. ఇలాంటిది కరెంట్ పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు షాక్ కొట్టే అవకాశం ఉంటుంది కదా మేడం. అలాంటివి కాకుండా ఇలా లేజర్ లైట్ తగలగానే మనకి ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది, పెట్టగానే సౌండ్ వస్తూ ఉంది. నిన్నటి సమ్మర్లో కానీ చూసినట్లయితే ఎప్పుడూ లేనటువంటి ఉష్ణోగ్రతలు భారతదేశంలో ఢిల్లీలో 52.8 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు కావడం జరిగింది. ఈ విధంగా ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే పెరుగుతుంటాయో అనేకమైనటువంటి అనర్థాలు మనకు. మంచు కొండల్లో ఉన్నటువంటి మంచు కరిగిపోతుంది. ఎప్పుడైతే మంచు కరిగిపోయిందో అవంతా కూడా సముద్రం యొక్క నీటి మట్టం పెరగడానికి కారణమవుతుంది. సముద్రం నీటి మట్టం ఎప్పుడైతే పెరిగిందో సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల తీర ప్రాంతాలంతా కూడా ముప్పు గురి కావడం జరుగుతుంది. అలాగే వర్షం ఎప్పుడైతే మనకు పడాలో ఆ సమయంలో మనకు వర్షం అనేటటువంటిది ఉండదు. దీనివల్ల అనేక వన్యప్రాణులన్నీ కూడా నాశనం కావడం, మనకి సరైనటువంటి రీతిలో వర్షాలు పడకపోవడం, ఇలాంటివి అనేకమైనటువంటి అనర్థాలు ఎదుర్కోవడం జరుగుతుంది. అనేకమైనటువంటి వ్యాధులు విస్తరించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా పోవాలంటే కేవలం ఎన్విరాన్మెంట్ డే జరుపుకోవడమే కాదు, దాన్ని మనం కొనసాగించాలి అని చెప్పి మనకు తెలియజేయడానికి, దానిని మనం కొనసాగించడానికి ఇలాంటి రోజులు మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అవగాహన పెంపొందించాలనేటటువంటి ఆలోచన ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సాధారణ సభలో ఉన్న సభ్య దేశాలకు వచ్చింది. 1972 సంవత్సరంలో స్టాక్హోమ్లో జరిగినటువంటి సమావేశంలో ఈ ప్రపోజల్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా తీసుకుని వచ్చారు. అలా వచ్చినటువంటి వారు నెక్స్ట్ ఇయర్ అంటే 1973 నుండి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక దేశంలో జరుపుకోవాలి తప్పనిసరిగా. ప్రజల్లో ఈ పర్యావరణం పట్ల అవగాహన అనేటటువంటిది పెంపొందించాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా మనం పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నాం.
వల్ల చాలా తక్కువ మంది మీరు హాజరయ్యారు. ఈ విషయాన్ని మరి ఒకసారి మీ స్కూల్కి వచ్చి నేను మళ్ళీ డిస్కస్ చేయడం జరుగుతుంది. మనం ప్రతిరోజు వాడుతున్నాము కొన్ని వస్తువులు అని చెప్పారు కదా సార్. వీటిల్లో మనం ఎన్ని తగ్గించుకోగలము, ఎన్ని తగ్గించుకోలేమో నాకు తెలియదు. ఎందుకంటే బాటిల్స్ ఉన్నాయి, మీరందరూ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చుకుంటున్నారు కదా. మరి మీరు తెచ్చుకునే ప్లాస్టిక్ బాటిల్ని మీరు నిరోధించగలరా? నిరోధించగలరా చెప్పండి. నిరోధించలేరా? నిరోధించాలి. స్టీల్ బాటిల్స్ ఉన్నాయి, కాపర్ బాటిల్స్ ఉన్నాయి. కాపర్ బాటిల్ ది బెటర్ బాటిల్. దాంట్లో ఉన్నటువంటి మినరల్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా కాపర్లో నుంచి మనకి బాడీకి ఉపయోగపడేటువంటి ఖనిజ లవణాలు ఇవన్నీ మనకి వస్తాయి. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్లో నుంచి కూడా వస్తాయి. ప్లాస్టిక్లో మనము వస్తువులు నిల్వ చేసుకుంటున్నాము. వాటిలో నుంచి ప్లాస్టిక్లో నుంచి క్యాన్సర్ ఉత్పాదకతలు, వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రసాయనాలు మనము వాటిలో నిల్వ చేసేటువంటి పదార్థాల్లో కలిసిపోతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు పెడతాం, చాలా అందంగా ఉంటాయి, రకరకాల బాటిల్స్ ఉంటాయి. ఇంట్లోనేమో రకరకాల కంటైనర్స్ తెచ్చుకుంటాము, పప్పులు లేకపోతే పిండి ఇవన్నీ కూడా నిల్వ చేస్తున్నాము. డైరెక్ట్గా వేడివేడి పదార్థాలు కూడా దాంట్లో వేస్తాము. ఆ వేడికి కొంత ప్లాస్టిక్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనకి లైఫ్లో ఇప్పుడు తెలియదు, పెద్ద అయ్యే కొద్దీ రకరకాల క్యాన్సర్లు మన ఒంట్లో ప్రవేశిస్తాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రేమికులు మన్నం త్రిమూర్తులు సౌజన్యంతో ఎన్టీఆర్ కాలేజ్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మనిషి మనుగడకు చెట్లు తప్పనిసరిగా పెంచాలని, ప్లాస్టిక్ వాడకం నిర్మూలించాలని త్రిమూర్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ చప్పిడి వీరయ్య, ఉపాధ్యక్షులు మలాది శ్రీనివాసరావు, సహాయ గవర్నర్ అద్దంకి లేవి ప్రసాద్, షేక్ మహమ్మద్ రఫీ, డాక్టర్ కావూరి రఘుచంద్, ప్రిన్సిపల్ రత్తయ్య, కరెస్పాండెంట్ అంజీ రత్తయ్య పాల్గొన్నారు. వరదలు ఉంటే మాత్రం రోజు రోజుకి కరువు పెరిగే అవకాశం ఉంది. భూమి జనాభా పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా మన ఆహార పదార్థాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భూమిని కాపాడుకుంటూ ప్లాస్టిక్ మనం నివారించుకోవాలి. ప్లాస్టిక్ని తగ్గించుకుంటా, చెట్లు మొక్కలు పెంచుకుంటూ అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా కాపాడుకోలేకపోతే 50 డిగ్రీలు టచ్ అవ్వడం అనేది కామన్ అయిపోయేటట్టు ఉంది. ఇంతకుముందు ఎక్కడో ఎడారిలో వచ్చేది, మన ఊళ్ళల్లోనే ఇప్పుడు 50 డిగ్రీలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందువలన ఈ 50 డిగ్రీల వలన మనకి ఏసీలు అనుకుంటున్నాం, ఏసీలు కానీ ఏవి పని చేయవు, మొత్తం కూడా గుల్లైపోతాం. అందుకని మొక్కలే మనం చివరికి చెట్లే మనల్ని కాపాడతాయి. నేడున్న సమాజంలో ఉన్న ఎవరికి తెలియని వ్యాధులు, విపరీతంగా భయపెట్టే క్యాన్సర్లను నిరోధించే ఏకైక మొక్క లక్ష్మణ ఫలం. ఈ ఫలము దాదాపుగా ఇతర దేశాల్లో నాకు తెలిసి 3,000 నుంచి 4,000 రూపాయలు అందుతుందని మన వాళ్ళు చెప్తున్నారు. అది ఎందుకంటే దాని కాషాయం, ఆకులతో వచ్చిన కాషాయం అంతా క్యాన్సర్ని నిరోధించిద్ది. కాబట్టి ఇది మనము ఆరోగ్యంగా ఉండాలంటే అలాంటి మొక్కలను, ఆయుర్వేద మొక్కలను మనం వేసుకోనాలా. ప్లస్ భవిష్యత్తు కూడా మనం ఆరోగ్యం ఇవ్వాలంటే ఈ మొక్కల ద్వారా మనం హెల్త్ మెసేజ్ ఇవ్వాలి. అందుకోసమే ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అద్దంకిపట్నంలోని ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ దగ్గర మొక్కలు అవగాహన కల్పించే రోజు ఇది, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. గత చాలా సంవత్సరాల నుంచి కూడా మన రోటరీ వాళ్ళు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు ఇక్కడ మన ఎన్టీఆర్ కళాశాలలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మన రోటరీ యొక్క 7 విభాగాల్లో చివరిగా దీన్ని ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఒక విభాగాన్ని పెట్టి మన రోటరీ వాళ్ళు కూడా చాలా భారీ ఎత్తున ఈ మొక్కలు నాటి పర్యావరణాన్ని ఒక భాగంగా చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజుని మొక్కలు నాటి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఉచితంగా లభిస్తే మనిషి దేనినైనా చులకనగా చూస్తారు. అందుకే జీవితం మనిషి పట్ల అంత కఠినంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం.